హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 2025లో విడుదలైన కొరియన్ చిత్రం మై డాటర్ ఈజ్ జాంబీ ఈ సినిమా కథను తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, నేరుగా కథలోకి వెళ్ళిపోదాం. కథ ప్రారంభంలో లీజో తన ఇంటికి వెళ్తాడు. అప్పుడు టీవీ న్యూస్లో జాంబీ వైరస్ పూర్తిగా అంతమైపోయిందని చెప్తూ ఉంటారు. కానీ లీజో తన కూతురు సుహా గదిలోకి వెళ్ళినప్పుడు ఆమె ఒకచోట ప్రశాంతంగా కూర్చుని ఉండడాన్ని చూస్తాడు. లీజో సుహాతో నువ్వు మెడిటేషన్ చేస్తున్నావా అని అడుగుతాడు. కానీ ఆమె వెనక్కి తిరిగినప్పుడు లీజో షాక్ అవుతాడు. సుహా కళ్ళు రంగు మారిపోయి ఉంటాయి. అలాగే ఆమె తన తండ్రిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. దాంతో లీజో ఆమె తలపై పట్టుకొని ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడి నుండి కథ గతాన్ని చూపిస్తుంది. లీజో ఒక జూలో జంతువులకు శిక్షణ ఇస్తూ ఉంటాడు. అతను ఒక చిన్న యూట్యూబర్ కూడా. తన సబ్స్క్రైబర్లకు జంతువుల క్యూట్ వీడియోలను చూపిస్తూ ఉంటాడు. అతని ఇంటికి వెళ్ళినప్పుడు తలుపు కొట్టకుండానే తన కూతురి గదిలోకి వెళ్తాడు. ఆ సమయంలో ఆమె డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. తన తండ్రిని చూడగానే సిగ్గుతో డ్యాన్స్ ఆపేసి తలుపు మీద అంటించిన ఒక నోట్ను చూపిస్తుంది. దాని మీద డాడ్ నాట్ అలౌడ్ అని రాసి ఉంటుంది. ఆమె తన తండ్రిని గది నుండి బయటకు పంపి తలుపు మూసేస్తుంది. తర్వాత మళ్ళీ తన డ్యాన్స్లో లీనమైపోతుంది. దానికి లీజో నవ్వుకుంటూ ఉండిపోతాడు. తర్వాత అతను తన పిల్లి టీవీ చూడటాన్ని గమనిస్తాడు. లీజో దానితో టీవీ కొంచెం తక్కువగా చూడు, లేకపోతే నీ కళ్ళు బలహీనపడతాయి అని అంటాడు. కానీ పిల్లి అతని మాటలను పట్టించుకోదు. అది వేరే ఛానల్ పెట్టి చూడడం మొదలు పెడుతుంది. అందులో ఒక వైరస్ వ్యాప్తి గురించి చెప్తూ ఉంటారు. ఆ వైరస్ సోకిన వారు ఒకరినొకరు కరుచుకుంటున్నారని చూపిస్తారు. కానీ లీజో అలాగే అతని కూతురు న్యూస్ అస్సలు చూడరు కాబట్టి వారికి దీని గురించి ఏమీ తెలియదు. కొన్ని రోజుల తర్వాత సుహా పుట్టినరోజు వస్తుంది. లీజో ఆ వేడుకను చాలా బాగా జరుపుతాడు. అతను సుహా కోసం కేక్ తెస్తాడు. తర్వాత తన తల్లికి వీడియో కాల్ చేస్తాడు. ఆమె ఆ సమయంలో తన స్నేహితురాళ్లతో కలిసి వెకేషన్లో పార్టీ చేసుకుంటూ ఉంటుంది. లీజో తన కూతురికి 2 బర్త్డే గిఫ్ట్లు కూడా ఇస్తాడు. ఒకటి ఎప్పట్లాగే అమ్యూజ్మెంట్ పార్క్ టికెట్లు, రెండవది డ్యాన్స్ క్లాసులకు పాస్లు. ఇది చూసి సుహా మరింత సంతోషిస్తుంది, ఎందుకంటే ఆమెకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. మరుసటి రోజు సుహా కిటికీలోంచి ఏదో చూసి వెంటనే తన తండ్రిని పిలుస్తుంది. బయట చూపిస్తూ అది ఫ్లాట్ నంబర్ 1001లోని అంకుల్ ఆంటీ కదా, వాళ్ళు బహిరంగంగా ఏం చేస్తున్నారు, నేను వాళ్ళ వీడియో తీస్తాను అని అంటుంది. కానీ లీజో ఆమెను ఆపుతూ, వద్దమ్మా, అది తప్పు, బహుశా వాళ్ళ మధ్య ఏదైనా గొడవ జరిగి దాన్ని పరిష్కరించుకోవడానికి ఇలా బయట తిరుగుతున్నారేమో అని అంటాడు. కానీ అప్పుడే వాళ్ళు ఒకరి చర్మాన్ని ఒకరు పీక్కుంటున్నట్లు చూసి ఇద్దరు భయపడిపోతారు. ఆ తర్వాత ఆంటీ లీజో ఇంటివైపు తిరుగుతుంది. వెంటనే లీజో సుహా సోఫా వెనక దాక్కుంటారు. లీజో దృష్టి టేబుల్ మీద కూర్చున్న తన పిల్లి మీద పడుతుంది. వెంటనే దాన్ని కూడా తన వడిలో దాచేస్తాడు. కానీ అదే సమయంలో సుహా ఫోన్లో ఎమర్జెన్సీ అలర్ట్ వస్తుంది. ఆ శబ్దం విని ఆ ఆంటీ కిటికీ అద్దాన్ని బలంగా కొడుతుంది. దానికి భయపడి సుహా తన గదిలోకి పారిపోతుంది. ఇంతలో ఆ ఆంటీ అద్దాన్ని పగలగొడుతుంది. అప్పుడు లీజో ఆమెకు లెక్చర్ ఇవ్వడం మొదలు పెడతాడు. అలా ఒకరి ఇంటి అద్దాలు పగలగొట్టడం చట్టరీత్యా నేరం, మీకు తెలియదా అని అంటాడు. దానికి ఆ ఆంటీ కాసేపు ఆగుతుంది. కానీ ఆమె ఒక జాంబీ కదా, ఆమెకు భయం ఎందుకుంటుంది? ఆమె ఏమీ ఆలోచించకుండా ఇంట్లోకి చొరబడ్డానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు లీజో సోఫాతో ఆమెను అడ్డుకుని వెంటనే తన పిల్లిని బ్యాగ్లో పెట్టి కూతురుతో సహా పోలీస్ స్టేషన్కు బయలుదేరతాడు. కానీ ఇంటి నుండి బయటకు వచ్చి కొంత దూరం వెళ్ళగానే వారికి జాంబీల గుంపు కనిపిస్తుంది. వాళ్ళు మనుషులను పీక్కు తింటూ ఉంటారు. తద్వారా సాధారణ మనుషులను కూడా తమలా జాంబీలుగా మార్చాలని చూస్తుంటారు. అప్పుడు లీజో సినిమాలలో చూపించినట్లు మనం కూడా జాంబీలాగా నటిస్తూ ఇక్కడి నుండి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అని అంటాడు. దానికి సుహా, లేదు నాన్న, ఇంతమంది ముందు నేను నటించలేను, నాకు చాలా సిగ్గు ఉంది అని అంటుంది. కానీ జాంబీలు వారిపై దాడి చేయడానికి వచ్చినప్పుడు అందరికంటే ముందు సుహానే నటించడం మొదలు పెడుతుంది. ఆమెను చూసి లీజో కూడా వింతగా ప్రవర్తిస్తూ అరుస్తూ ముందుకు కదలడం మొదలు పెడతాడు. అయితే సుహా కింద పడిపోతుంది. ఆమె దగ్గరికి ఒక జాంబీ బామ్మ కరవడానికి వస్తుంది. అప్పుడు లీజో తన కూతుర్ని కాపాడడానికి తన ప్రాణాలను త్యాగం చేయాలి అనుకుంటాడు. కానీ ఆ జాంబీ బామ్మ లీజోను కరుస్తుంది. ఆ దెబ్బకు లీజో మాటలు ఆగిపోతాయి. కానీ అతను ఒక విషయం గమనిస్తాడు, ఆ బామ్మకు పళ్ళు లేవు. దానివల్ల లీజోకు ఇన్ఫెక్షన్ సోకదు. ఆ తర్వాత లీజో సుహాను తీసుకొని అక్కడి నుంచి తప్పించుకోవడంలో సఫలమవుతాడు. తర్వాత తన కూతురుతో కలిసి ఇంటి నుండి చాలా దూరం వెళ్ళాక సుహా తన చేతిని దాచుకోవడం గమనిస్తాడు.
అతను ఆమెను చేయి చూపించమని అడిగినప్పుడు షాక్ అవుతాడు. ఎందుకంటే తండ్రి కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఒక జాంబీ పిల్ల ఆమె చేతిని కరిచేస్తుంది. సుహా అప్పటికే భయంతో ఉంటుంది. లీజో ఆమెకు ధైర్యం చెప్తూ, చూడు తల్లి, భయపడకు, మనం హాస్పిటల్కి వెళదాం, నీకు చికిత్స చేయిస్తారు, నువ్వు బాగైపోతావు అని అంటాడు. కానీ ఇన్ఫెక్షన్ సుహా శరీరం మొత్తం వ్యాపిస్తుంది. ఆమె జాంబీగా మారిపోతుంది. ఆమె తన తండ్రిపైనే దాడి చేయడం మొదలుపెడుతుంది. అప్పుడు లీజో సుహా హుడీతో ఆమె నోటిని కట్టి ఆమెను సీటుకు కట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ పొరపాటున ఆమె తల కారుకు తగలడంతో స్పృహ కోల్పోతుంది. రాత్రి అయ్యేసరికి లీజో సుహాను తన తల్లి ఇంటికి తీసుకొస్తాడు. ఆ సమయంలో తల్లి ఇంట్లో ఉండదు. ఆమె వచ్చాక తన కొడుకును ఇంటి బయట చూసి ఆశ్చర్యపోతుంది. వెంటనే తన మనవరాల్ని కలవడానికి లోపలికి వెళుతుంది. లీజో ఆమెను ఆపినా ఆమె అతన్ని నెట్టేసి లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ ఆమెకు సుహా కనిపిస్తుంది. సుహా ఇల్లంతా చిందరవందరగా చేసి ఉంటుంది. ఇది ఆ బాంబుకు నచ్చక సుహా మీద కోపడుతుంది. అకస్మాత్తుగా సుహా తన బాంబుపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఈ బాంబు సాధారణమైనది కాదు, చాలా ధైర్యవంతురాలు. ఆమె సుహాను కొట్టి శాంతపరిచి తాడుతో కట్టేస్తుంది. కానీ తన మనవరాలికి జాంబీ వైరస్ సోకిందని తెలిసాక ఆమె చాలా ఏడుస్తుంది. తర్వాత వారు టీవీలో వార్తలు చూస్తారు. అందులో నేషనల్ డిజాస్టర్ టీం జాంబీలతో పోరాటానికి తమ వంతు ప్రయత్నం చేస్తుందని చెప్తారు. మరుసటి ఉదయం లీజో తన కూతురిని కారు వెనక సీట్లో జాగ్రత్తగా కట్టి హాస్పిటల్కు తీసుకెళ్తాడు. కానీ అక్కడ సైన్యం ఇన్ఫెక్ట్ అయిన వారిని కాల్చి చంపడం చూసి అతను నిశ్శబ్దంగా తన కూతురిని ఇంటికి తీసుకొచ్చేస్తాడు. అక్కడ తన తల్లి తన స్నేహితురాలికి సుహా పరిస్థితి గురించి చెబుతూ ఉంటుంది. అదృష్టవశాత్తు ఆమె స్నేహితురాలికి సరిగా వినపడదు. అందుకే ఆ విషయం బయటకు తెలియదు. తర్వాత లీజో సుహాను హాస్పిటల్లో చేర్పించలేదని తల్లికి తెలిసాక ఆమె కంగారు పడి గొడవ చేస్తుంది. అప్పుడు లీజో తన తల్లికి, అమ్మా, బయట పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ప్రభుత్వం జాంబీలకు చికిత్స చేయడానికి బదులుగా వారిని కాల్చి చంపేస్తుంది అని చెప్పాల్సి వస్తుంది. తల్లి కొడుకుల మధ్య మళ్ళీ వాదన జరుగుతుంది. ఇంతలో సుహా తన కట్లు తెంచుకొని అక్కడి నుండి పారిపోతుంది. లీజో పిల్లి అరవడంతో వారి దృష్టి అటువైపు వెళుతుంది. వారు సుహాను వెతకడానికి పరిగెడతారు. సుహా వారికి ఒక గదిలో కనిపిస్తుంది. అక్కడ ఆమె చిన్నతనంలో తన తల్లితో సమయం గడిపేది. ఇది చూసి లీజోకు తన కూతురు ఇంకా పూర్తిగా జాంబీగా మారలేదని, ఆమెలో ఎక్కడో ఒక చోట సుహా జ్ఞాపకాలు ఇంకా ఉన్నాయని అనిపిస్తుంది. ఈ విషయాన్ని నిరూపించుకోవడానికి లీజో తన ఫోన్లో ఒక పాటను ప్లే చేస్తాడు. ఆ పాట మీద సుహా ఒకప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేది. నిజంగానే ఆ పాట వినగానే ఆమె డ్యాన్స్ చేయడం మొదలుపెడుతుంది. అంటే ఆమెలో ఇంకా మానవత్వం మిగిలి ఉంది. రాత్రి లీజో తన తల్లి చాలా రకాల వంటకాలు చేసి, నా మనవరాలిలో ఇంకా కొంచెమైనా మనిషి మిగిలి ఉంటే నేను వండిన ఈ ఆహారాన్ని తప్పకుండా తింటుంది, లేకపోతే నేను ఆమెను జాంబీగానే భావిస్తాను అని అంటుంది. ఆమె సుహా వైపు ఎగ్ రైస్ చూపిస్తుంది. కానీ సుహా దాన్ని వాసన చూసి వదిలేస్తుంది. కానీ ఆమెకు మాంసం నచ్చుతుంది. అందుకే ఆమె దాన్ని తినడం మొదలు పెడుతుంది. అప్పుడే తలుపు చప్పుడవుతుంది. లీజో అతని తల్లి బయటికి వెళ్తారు. బయట లీజో చిన్ననాటి స్నేహితుడు డాంగ్ ఉంటాడు. అతను బయట నుంచే లీజో కారును చూసి ఉంటాడు. అతను లీజోతో, నువ్వు ఎప్పుడు వచ్చావు? చెప్పాల్సింది, నగరంలో జాంబీ వైరస్ వ్యాపించిందని విన్నాను, నువ్వు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు వచ్చావు కాబట్టి ఇక్కడే ఉండు, బయట ఏం జరుగుతుందో తెలియదు, అయినా సుహా ఎక్కడా అని అడుగుతాడు. దానికి లీజో ఆమె సియోల్లో ఉంది అని అబద్ధం చెప్తాడు. కానీ అతని తల్లి ఆమె నిద్రపోతుంది అని అంటుంది. కానీ డాంగ్ ఇద్దరి మాటను పట్టించుకోకుండా తలుపు తెరిచి లోపలికి చూస్తాడు. అతనికి సగం జాంబీగా మారిన సుహా మాంసం తింటూ కనిపిస్తుంది. దాంతో డాంగ్ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోతుంది. నాకు చాలా ముఖ్యమైన పని ఉంది, తర్వాత కలుస్తాను అని చెప్పి బయటకు వస్తాడు. బయటకు రాగానే అతను ఎమర్జెన్సీ నెంబర్కు కాల్ చేయబోతాడు. అప్పుడు లీజో అతన్ని ఆపి, దయచేసి అలా చేయకు, సుహాలో ఇంకా మానవత్వం ఉంది, అంటే ఆమెను నయం చేయొచ్చు, ఆమె మిగిలిన జ్ఞాపకాలను తిరిగి తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాము అని వివరిస్తాడు. కానీ డాంగ్, రేపు ఆమె మీ అమ్మను కలిస్తే ఏం జరుగుతుంది, మనం ఆమెను ఆసుపత్రికి అప్పగించాలి అని అంటాడు. దానికి లీజో, ఒకసారి నిన్ను నా స్థానంలో ఉంచి చూసుకో, నీ కూతురికి ఇలా జరిగి ఉంటే నువ్వు ఆమెను ప్రభుత్వానికి అప్పగించేవాడివా అని అడుగుతాడు. దానికి అతను, నా సంగతి వదిలే, నాకింకా పెళ్లి కాలేదు అని అంటాడు. మరోవైపు సుహా తింటూ తన జుట్టును పాడు చేసుకుంటుంది. కాబట్టి ఆమె బాంబ్ రాత్రిపూట ఆమెకు తలస్నానం చేస్తుంది. మధ్య మధ్యలో ఆమె నా మనవరాలకి ఏమైపోయింది అని ఎమోషనల్ అవుతుంది. సుహా కోపంగా చూసినప్పుడల్లా ఆ బాంబ్ ఆమె తలను టబ్లో ముంచుతుంది. మరుసటి రోజు డాంగ్ లీజోతో, సరే, నేను నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నా కజిన్ ఒకడు ఫార్మాస్యూటికల్స్లో ఉన్నాడు, అతను జాంబీ వైరస్
యాంటీడోస్ ఎలుకలపై విజయవంతంగా పనిచేసిందని చెప్పాడు. త్వరలో కొంతమంది మనుషులపై దానిని పరీక్షిస్తారు. ఆ తర్వాత నేను నీ కూతురి కోసం యాంటీడోస్ ఏర్పాటు చేస్తాను. కానీ అప్పటి వరకు నువ్వు చెప్పినట్లే సుహాని ఎవరిని కరవకుండా శిక్షణ ఇవ్వాలి అని అంటాడు. ఆ తర్వాత లీజో జూలో పులులకు శిక్షణ ఇచ్చినట్లే సుహాకు శిక్షణ ఇవ్వడం మొదలు పెడతాడు. వ్యాయామం జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుందని చెప్పడంతో అతను ఆమెతో ఎక్సర్సైజులు కూడా చేయిస్తాడు. కొన్ని రోజులు గడిచిపోతాయి. అలాగే ఒకరోజు లీజో బయట నుండి ఇంటికి వస్తాడు. ఇక్కడ సీన్ మళ్ళీ వర్తమానంలోకి వస్తుంది. లీజో తన గదిలోకి వెళ్ళినప్పుడు అతను తన కూతురిని చూస్తాడు. ఆమె తన తండ్రిని కరవడానికి ప్రయత్నిస్తుంది. కానీ లీజో ఆమె తలపై చేయి పెట్టి ఆపి తన చేతిని ముందుకు చాపుతాడు. కానీ సుహా దాన్ని కేవలం వాసన చూసి వదిలేస్తుంది. అంటే ఆమె ఇప్పుడు కరవకుండా ఉండడానికి పూర్తిగా శిక్షణ పొందింది. ఆ తర్వాత అతను ఆమెకు మాట్లాడడం నేర్పిస్తాడు. బామ్ నగరం నుండి కాస్మెటిక్ తీసుకురమ్మని చెప్తుంది. తద్వారా సుహా నరాలు కనిపించకుండా దాచవచ్చు. కానీ నగరంలో అతనికి చిన్ననాటి క్రష్ షీన్ కనిపిస్తుంది. లీజో దాక్కుంటాడు. కానీ షీన్ వచ్చి అతన్ని తన కారులో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని అంటుంది. దారిలో ఆమె నీ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు అని అడుగుతుంది. దానికి అతను మా అమ్మ, పిల్లి, అలాగే కూతురు అని చెప్తాడు. కూతురు పేరు విని ఆమె ఆశ్చర్యపోయి నీకు పెళ్ళైందా, నీ కూతురు వయసు ఎంత అని అడుగుతుంది. అతను 15 అని చెప్తాడు. ఆమె భార్య గురించి అడిగినప్పుడు అతను కారు దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. రాత్రి ఒక పబ్లో డాంగ్ సహాయంతో షిన్ లీజోను కలుస్తుంది. నన్ను క్షమించు, నీకు విడాకులయ్యాయని, నీ కూతురికి మానసిక చికిత్స చేయిస్తుందని నాకు తెలియదు. ఇప్పుడు డాంగ్ అంతా చెప్పాడు. నేను ఇకపై ఎలాంటి పిచ్చి ప్రశ్నలు అడగను అని అంటుంది. అదే సమయంలో న్యూస్లో గత వారంలో ఒక కొత్త జాంబీ కేసు కూడా నమోదు కాలేదని, అలాగే కొనసాగితే ఈ మహమ్మారి త్వరలో ముగుస్తుందని చెప్తారు. దానికి షిన్ నాకు జాంబీలంటే అసహ్యం, ప్రభుత్వం వాళ్లను ఇన్ఫెక్టెడ్ వ్యక్తులు అంటుంది. కానీ నా వరకు వాళ్ళు అసహ్యకరమైన జాంబీలు. నా కాబోయే భర్త కూడా జాంబీగా మారాడు. నేను నా గుండె మీద రాయి వేసుకుని అతన్ని నా చేతులతో చంపాల్సి వచ్చింది. అప్పటి నుండి నేను చాలామంది జాంబీలను చంపాను. నీకు తెలిసిన జాంబీ ఎవరైనా ఉంటే చెప్పు, నేను వాళ్ళని చంపేస్తాను అని అంటుంది. ఈ మాటలు విని లీజో భయపడతాడు. అదే రాత్రి సుహా టీవీలో ఓస్లాండ్ ప్రకటనను చాలా శ్రద్ధగా చూడటాన్ని అతను గమనిస్తాడు. అందుకే మరుసటి రోజు తన కూతుర్ని ఓస్లాండ్కు తీసుకెళ్లాలని అనుకుంటాడు. ఎందుకంటే ఆ ప్రదేశం ఆమెకు చాలా ఇష్టం. అతను ఆ ఆలోచన గురించి డాంగ్కు చెప్పినప్పుడు అది చాలా చెత్త ఐడియా అని అంటాడు. తర్వాత లీజో ఇంటికి రాగానే షాక్ అవుతాడు. ఎందుకంటే ఇంట్లో షీన్ ఉంటుంది. ఆమె లీజో తల్లితో మాట్లాడుతూ ఉంటుంది. లీజో తన తల్లిని పక్కకు తీసుకెళ్ళి ఆమెను లోపలికి ఎందుకు రానిచ్చావు, ఆమె సుహాను చూస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా అని అంటాడు. అందుకు తన తల్లి చింతించకు, సుహా నిద్రపోతుంది అని అంటుంది. కానీ అదే సమయంలో సుహా తన గది నుండి బయటకు వస్తుంది. షిన్ ఆమెతో మాట్లాడడానికి ముందుకు వెళుతుంది. లీజో వెంటనే సుహాను తిరిగి గదిలోకి పంపి ఏదోలా మాటలు మార్చి షిన్ను బయటకు తీసుకువస్తాడు. అతను చూడు, నీ మనసులో ఇంకా నా మీద ఫీలింగ్స్ ఉన్నాయా, కానీ నా మనసులో లేవు, దయచేసి మళ్ళీ ఇంటికి రాకు అని అంటాడు. ఈ మాటలు విని షిన్ చాలా బాధపడుతుంది. మరుసటి రోజు సుహా బామ్ ఆమెకు మేకప్ చేసి ఓస్లాండ్కు పంపిస్తుంది. ఇంతలో డాంగ్ తార్ కాస్ట్యూమ్లో వస్తాడు. ఈ ముగ్గురు ఓస్లాండ్ జాతరకు వెళ్తారు. అదే సమయంలో పట్టణంలో ఒక వేడుక జరుగుతూ ఉంటుంది. దానికి లీజో తల్లి వెళ్ళి ఉంటుంది. తమ పట్టణంలో ఒక్క జాంబీ కేసు కూడా నమోదు కాలేదని అక్కడి ప్రజలు వేడుక చేసుకుంటూ ఉంటారు. కానీ పట్టణ ప్రెసిడెంట్ ఈ విషయంపై ప్రసంగిస్తున్నప్పుడు లీజో తల్లి కొంచెం కంగారు పడుతుంది. అది చూసి షిన్కు ఏదో తేడా ఉందనే అనుమానం వస్తుంది. మరోవైపు లీజో, డాంగ్ అలాగే సుహా జాతరలో తిరుగుతూ ఉంటారు. డాంగ్ ఒక న్యూస్ ఆర్టికల్ చూస్తాడు. అందులో జాంబీ వైరస్కు త్వరలో విరుగుడు దొరకపోతుందని ఉంటుంది. వాళ్ళు ఆర్టికల్ చదవడంలో బిజీగా ఉండగా సుహా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె ఒక అమ్మాయిని ఢీకొంటుంది. దానివల్ల సుహాకు కోపం వస్తుంది. కానీ ఏదోలా తనను తాను నియంత్రించుకుని ఆ అమ్మాయిని కరవదు. ఆ తర్వాత ఆమె తన చిన్ననాటి ఇష్టమైన వస్తువులను చూసినప్పుడు తనపై నియంత్రణ కోల్పోయి దాన్ని దొంగలించి పారిపోతుంది. షాప్ యజమాని ఆమె వెనక పడతాడు. లీజో, డాంగ్ కూడా సుహాను వెతుక్కుంటూ వస్తారు. వాళ్లకు సుహా దొరుకుతుంది. ఆమె దొంగిలించిన వస్తువు గురించి తెలిసాక లీజో చాలా సంతోషిస్తాడు. అతను సుహాను కౌగిలించుకుని ఏడుస్తూ షాప్ యజమానికి డబ్బులు ఇస్తాడు. ఇక్కడ మనం చూస్తే లీజో తల్లి కంగారు చూసి షీన్కు అనుమానం వస్తుంది. ఆమె వాళ్ళ ఇంటికి వచ్చి సుహా ఫోటోను చూస్తుంది. అందులో ఆమె జాంబీ కళ్ళు కనిపిస్తాయి. ఆమె లీజో తల్లిని సుహా జాంబీగా మారిందని ఆమె తల్లికి తెలుసా అని అడుగుతుంది.
దానికి తల్లి సుహా తల్లి ఈ ప్రపంచంలో లేదు అని చెప్తుంది. షిన్ కానీ లీజోకు విడాకులయ్యాయని డాంగ్ నాకు చెప్పాడు అని అంటుంది. అప్పుడు లీజో తల్లి అసలు నిజం చెప్తుంది. సుహా తల్లి మరెవరో కాదు, తన కూతురే. ఇది విని షిన్ ఆశ్చర్యపోయి, అంటే అన్నా చెల్లెలు కలిసి బిడ్డను కన్నారా అని అడుగుతుంది. దానికి పిచ్చిదానా, లీజో సుహాకు సొంత తండ్రి కాదు. నా అల్లుడు ఒక తాగుబోతు, అతను పని చేసేవాడు కాదు, కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు, పైగా నా కూతుర్ని కొట్టేవాడు. అందుకే నా కూతురు అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుండి నా కొడుకు కూతురు కలిసి సుహాను పెంచారు. అతను స్నేహితులతో కలిసి వేడుకలు చేసుకోవడానికి వెళ్ళాడు. నా కూతురు కూడా అతని పుట్టినరోజును జరపాలి అనుకుంది. అందుకే ఆమె కేక్ తీసుకుని రోడ్డు దాడుతున్నప్పుడు యాక్సిడెంటే చనిపోయింది. దాంతో నా కొడుకు చాలా బాధపడి జీవితాంతం పెళ్లి చేసుకోకుండా సుహాను చూసుకుంటానని నిర్ణయించుకున్నాడు అని చెప్తుంది. ఈ ఎమోషనల్ కథ విన్నాక షిన్ కాసేపు భావోద్వేగానికి లోనవుతుంది. కానీ ఆమెకు మళ్ళీ జాంబీలపై ఉన్న ద్వేషం గుర్తుకు వస్తుంది. లీజో సుహా డాంగ్ ఇంటికి రాగానే షిన్ కర్రతో సుహాపై దాడి చేయడానికి వస్తుంది. కానీ అడ్డుగా లిజో రావడంతో దెబ్బ అతనికి తగులుతుంది. కర్రను చూసి సుహా కూడా కొంచెం హింసాత్మకంగా మారుతుంది. లిజో ఆమె కోపాన్ని శాంతపరుస్తాడు. ఒక జాంబీ మనిషి మాట ఎలా వింటుందో చూసి షిన్ ఆశ్చర్యపోతుంది. అప్పుడు లిజో, నా సుహా మిగతా జాంబీల కంటే భిన్నమైనది, ఆమె సాధారణ మనిషి లాంటిది అని వివరించడానికి ప్రయత్నిస్తాడు. అయినా ఆమె సుహాను చంపడానికి వెళ్తుంది. అప్పుడు లీజో, ఇప్పుడు నువ్వు ఒక్కసారి కూడా నా కూతురికి హాని తలపెట్టాలని చూస్తే అప్పుడు చూడు, ఒకవేళ నీ కూతురు జాంబీ కాకుండా ఒక దివ్యాంగురాలై ఉంటే నువ్వేం చేసేదానివి అని అంటాడు. దానికి షిన్, నీ కూతురు జాంబీ కాకుండా దివ్యాంగురాలైతే ఆమెను నా స్కూల్కు పంపు, అక్కడ స్పెషల్ పిల్లల కోసం ప్రత్యేక క్లాసులు తీసుకుంటారు అని అంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మరుసటి రోజు లీజో తన కూతుర్ని స్కూల్కు పంపించాల్సి వస్తుంది. అక్కడ విద్యార్థులు సుహాను ఆట పట్టిస్తారు. కానీ తర్వాత ఆమెను తమలో చేర్చుకొని బంతితో ఆడుకుంటారు. కానీ జాంబీగా మారిన తర్వాత సుహా వేగం తగ్గిపోవడంతో ఆమె బంతిని ఆపలేకపోతుంది. బంతి ఆమె ముఖానికి తగలడంతో సుహా దవడ వంకర పోతుంది. ఆ తర్వాత ఆమెను ఒక లోకల్ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాల్సి వస్తుంది. అక్కడ చాలా కష్టపడి సుహా మూడ్ను సరిచేస్తారు. ఈ సంఘటనతో షీన్కు కూడా సుహాపై జాలి కలుగుతుంది. రాత్రి ఆమె లిజో ఒక రెస్టారెంట్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. లిజో, నా కూతురు ఇప్పుడు మునుపట్ల లేదని నాకు తెలుసు, కానీ వీలైనంత వరకు నేను ఆమెతో సాధారణంగా ప్రవర్తించాలి అనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడే లీజోకు అతని తల్లి నుండి కాల్ వస్తుంది. అతను కంగారు పడతాడు. అసలేం జరిగిందంటే, సుహా తల్లి ఇన్సూరెన్స్ డబ్బు తీసుకొని ఆమె తండ్రి టామ్ పారిపోయాడు. కానీ అతను మళ్ళీ తిరిగి వస్తాడు. సుహా ఓస్లాండ్లో వింతగా ప్రవర్తించిన వీడియో వైరల్ అయింది. అలాగే ప్రజలు సుహా కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు టామ్ సుహాను కిడ్నాప్ చేసి తీసుకువెళ్తాడు. లీజో తల్లి ఏడుస్తూ ఈ విషయం లీజోకు ఫోన్ చేసి చెబుతుంది. ఆ తర్వాత లీజో సుహాను వెతకడానికి బయలుదేరతాడు. దారిలో అనుకోకుండా అతనికి టామ్ కారు కనిపిస్తుంది. అతను కారు ముందు నిలబడతాడు. దాంతో టామ్ కారు ఆపాల్సి వస్తుంది. ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. టామ్పై లీజో బలంగా పడుతున్నప్పుడు టామ్ ఒక ఆఫర్ ఇస్తాడు. ఓస్లాండ్ వీడియో వైరల్ అవడంతో ప్రభుత్వం సుహా తలపై బహుమతి ప్రకటించింది. ఆమెను పోలీసులకు అప్పగించిన వారికి ప్రైజ్ మనీ ఇస్తారు, అందులో సగం నీకు ఇస్తాను అని అంటాడు. ఇది విని లీజో షాక్ అవుతాడు. ఇన్ని సంవత్సరాలు తన కూతుర్ని పట్టించుకుని తండ్రి ఈరోజు ప్రైజ్ మనీ కోసం తన కూతుర్ని చావుకు దగ్గర చేయాలనుకుంటున్నాడని బాధపడతాడు. టామ్ ఆ అవకాశాన్ని తీసుకొని లీజోను దారుణంగా కొడతాడు. ఇది చూసిన సుహాకు టామ్పై కోపం వచ్చి అతన్ని కరుస్తుంది. లీజో సుహాను కరవద్దని చెప్పాను కదా అని అంటాడు. ఇంతలో టామ్ కూడా జాంబీగా మారిపోతాడు. అతను వారిపై దాడి చేయడానికి వస్తుండగా లీజు కారులో ఉన్న కర్రతో అతన్ని కొట్టి చంపేస్తాడు. సుహాను క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు. తర్వాత తన తల్లికి సుహాను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్తాడు. అదే రోజు సైన్యం కూడా లీజో పట్టణంలోకి వస్తుంది. వారి భయంతో లీజో తన కూతుర్ని పడవలో ఒక ద్వీపానికి తీసుకెళ్తాడు. కానీ సైన్యం అక్కడికి కూడా చేరుకొని గది తలుపులు తెరవమని అంటుంది. అతను తలుపు తెరవకపోవడంతో సైన్యం తలుపును పగలగొట్టడం మొదలుపెడుతుంది. అప్పుడు లీజో సుహాతో, నన్ను కరువు, అప్పుడు మనకు ఏది జరిగినా కలిసే ఉంటుంది, మనల్ని ఎవరూ విడదీయలేరు అని అంటాడు. ఆమె మొదట కరవడానికి ఇష్టపడదు. కానీ లీజో పట్టుబట్టడంతో కరుస్తుంది. అదే సమయంలో సైన్యం తలుపు పగలగొట్టుకుని లోపలికి వచ్చి సుహాను కాల్చడానికి తుపాకీ ఎక్కుపెడుతుంది. కానీ మధ్యలో లీజో రావడంతో బుల్లెట్ అతనికి తగిలి అతను కదలడం ఆపేస్తాడు. సుహా డాడ్ డాడ్ అని ఏడవడం మొదలుపెడుతుంది. ఇది చూసి సైన్యం ఆగిపోయి సుహాను అరెస్టు చేస్తుంది. 3 నెలల తర్వాత సుహా మళ్ళీ సాధారణ మనిషిగా మారుతుంది.
ఆమె యాంటీబాడీలను ఉపయోగించి మిగతా జాంబీలకు చికిత్స చేస్తారు. లీజో చనిపోడు కానీ కోమాలోకి వెళ్తాడు. అతను కూడా సాధారణ మనిషే, ఎందుకంటే అతను సుహాకు శిక్షణ ఇస్తున్నప్పుడు ఆమె అప్పుడప్పుడు తేలికగా కలవడం వల్ల అతని శరీరంలో కూడా యాంటీబాడీలు అభివృద్ధి చెంది ఉంటాయి. అందుకే సుహా కావాలని కరిచినప్పుడు అతని శరీరం పెద్దగా స్పందించదు. కొన్ని రోజుల తర్వాత షిన్ లీజో దగ్గర సుహా యాన్యువల్ డే ప్రదర్శన వీడియోను ప్లే చేస్తుంది. ఆ పాట శబ్దం విని లీజో వేళ్లు కదులుతాయి, అంటే అతను త్వరలో కోలుకుంటాడు. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.